న్యాయం గెలుస్తుంది అన్నమాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి. అవకాశం పొందడం గొప్ప కాదు, కానీ దొరికిన ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం. కష్టాలను చూసి పారిపోయేవాడు జీవితంలో సుఖాన్ని ఎప్పటికీ పొందలేడు. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా సరే పనికిరాని వారిగా పరిగణించకు. ఎందుకంటే పనికిరాని గడియారమైన రోజులో 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తుంది. మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ముందుకు ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడం మంచిది. గుచ్చుకున్న ముళ్ళును తీయగలము, కానీ గుచ్చుకున్న మాటలను తీసేదెలా? నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు నిన్ను కూడా నమ్మి నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని ఎప్పుడూ వదులుకోకు. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.